సో మొత్తానికి ఆది సాయి కుమార్ అయితే చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి సినిమాతో వచ్చి హిట్ అయితే కొట్టేశాడు అనమాట. సో మూవీ అయితే చాలా బాగుంది, ఏం ఆలోచించకుండా అయితే వెళ్ళిపోండి. సో ఇంకా మూవీ స్టోరీ కాన్సెప్ట్ చూసుకుంటే, శంబాల అనే ఊర్లో ఒక చిన్న ఉల్క అయితే పడిద్ది అనమాట. ఆ ఉల్క పడిన కాడి నుంచి ఆ ఊర్లో కొన్ని అబ్నార్మల్ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. జనాలు విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. అయితే ఆ ఊర్లోకి గవర్నమెంట్ ఒక సైంటిస్ట్ అయిన విక్రమ్, అదే మన ఆది సాయి కుమార్ని అయితే పంపించిద్ది. సో ఆది సాయి కుమార్ వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏం కనిపెట్టాడు, ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. సో మూవీ అయితే థియేటర్లో అయితే చూడండి. సో మంచి స్క్రీన్ డోల్బీ ఆటమ్స్లో చూస్తే బెటర్, ఎందుకంటే సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, కొన్ని స్కారీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో మరీ ఎక్కువ నేను చెప్పను కానీ ఓకే, కొంచెం మూవీ అక్కడక్కడ మీకు విరూపాక్ష టచ్ అయినట్టుగా అయితే అనిపిస్తుంది. సో అన్ని పక్కన పెట్టేసి మూవీ చూస్తే మూవీ అయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకొని చాలా బాగా అయితే ప్రొజెక్ట్ చేశారు. అండ్ ఇంకా ఆది పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నాకు తెలిసి ప్రేమ కావాలి తర్వాత పడ్డ హిట్ ఇదే అనుకుంటా. మధ్యలో ఏ సినిమాలు కూడా బాగున్నా అంత హిట్ టాక్ రాలేదు, యావరేజ్ టాకే వచ్చాయి. నేనైతే ఆది మూవీ లాస్ట్ థియేటర్లో చూసింది అయితే బ్లాక్ అని ఒక మూవీ ఉందన్నమాట, అదైతే చూసాను. దాని కాన్సెప్ట్ కూడా బాగుంటుంది. కాన్సెప్ట్ పరంగా మంచి తీసుకున్నా కానీ ఎందుకో హిట్ అయితే రావట్లేదు. సో ఫైనల్గా ఒక హిట్ అయితే కొట్టాడు. అండ్ మూవీ మీరు వెళ్ళే పని అయితే మూవీ స్టార్టింగ్ నుంచి అయితే చూడండి, స్టార్టింగ్ మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ మిస్ అయితే స్టోరీ అర్థం కాదు. మా ఫ్రెండ్ అలాగే సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత వచ్చాడు, ఏం జరిగిందిరా అని నన్ను అడుగుతున్నాడు. సో ఇలాంటివి అయితే ఉంటాయి. మూవీకి ఒక 10 మినిట్స్ ముందే అయితే ఉండండి. మూవీలో నెగిటివ్ థింగ్స్కి వస్తే, మూవీలో ట్విస్ట్లు అనేవి మీరు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసే వాళ్ళు అయితే కనిపెట్టేసేస్తారు. ఇదే ట్విస్ట్, ఇదే జరుగుద్ది, ఇది అది అని చెప్పి మీకు అర్థమైపోయిద్ది. సో అవి పెద్ద ట్విస్ట్ లాగా అయితే నాకైతే అనిపించలేదు. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాం, ఒరే ఇది అలా ఇద్ది చూడు, ఎలా ఇద్ది చూడని. సో ఆబ్వియస్లీ అలాగే జరిగిద్ది, అలాగే అయిద్ది. సో మనం ఈజీగా గెస్ చేసేయగలం. సో మూవీలో మరి ఇది ఏమన్నా ట్విస్ట్, పోకిరీ లెవెల్ ట్విస్ట్ అన్నట్టుగా అయితే ఏదీ లేదు. సో మూవీ కాన్సెప్ట్ పరంగా, తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే పరంగా అయితే చాలా బాగుంది. అండ్ మూవీలో మ్యూజిక్, బీజిఎం కూడా అల్లాడిచ్చారు. బోరింగ్ సీన్స్ అయితే ఉంటాయి అక్కడక్కడ. సో ఇప్పుడు ఈ సీన్ ఇక్కడ అవసరమా అన్నట్టు ఉండిద్ది, బట్ ఓకే ఇది. సో మొత్తానికి అయితే మూవీ అయితే బాగుంది. మూవీ అయితే ఒకసారి మీరు థియేటర్లో అయితే చూడండి. ఒకవేళ చూసుంటే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.